తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. 2025వ సంవత్సరం వచ్చేసింది. మరి ద్వాదశ రాశుల్లో జన్మించిన వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? మెరుగైన ఫలితాల కొరకు ఎటువంటి పరిహారాలు వారు చేసుకోవాలి? మంచిగా ఉన్న రాశులు ఏవి, అంటే మంచి ఫలితాలను ఇచ్చేటువంటి రాశులు ఏ ఉన్నాయి, అలాగే చెడు ఫలితాలు ఏ రాశులు వారు అందుకోబోతున్నారు, ఈ వివరాలన్నీ ఇవాళ వీడియోలో నేను మీకు వివరిస్తాను. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి గమనిక, ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర గమనాన్ని దృష్టిలో పెట్టుకుని జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు మాత్రమే ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మనకు సాంప్రదాయానుసారంగా వచ్చేటువంటి ఉగాది నుంచి ప్రారంభమయ్యే రాశి ఫలితాలని, అనగా వచ్చే విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించి ఉగాది ప్రారంభమయ్యడానికి అంటే ముందుగా మళ్ళీ ఆ యొక్క ఉగాది సందర్భంగా మళ్ళీ వివిధ రాశుల వారికి సంబంధించి రాశుల ఫలితాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇటువంటి దాంట్లో ప్రపంచమంతా అంగీకరిస్తున్నటువంటిది 2025 నూతన సంవత్సరం. అదేవిధంగా మనము కూడా ఆంగ్ల నూతన సంవత్సరం అనేటువంటి భావనతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. అదే ఉగాది నాడైతే మార్చి 29వ తారీఖు నుంచి మళ్ళీ 2026-28 వరకు ఉండేటువంటి గమనం వరకు ఉండేది చెప్పేటువంటిది. అవి మనం మరియు వీడియోలో తెలియజేసుకుందాం. అదే అడగబోతున్నాను గురుగారు. అంటే సాధారణంగా ఒకటే ప్రశ్న అడుగుతారు, ఉగాది కదా అసలు చెప్పాలి జాతక ఫలితాలు అనేవి, ఈ లోపు ఏంటి అంటే ఒక సాంప్రదాయంగా అది కొనసాగిపోతుంది. అంటే మనకి ఏమని చెప్పబడింది అంటే, ధర్మం ఏం చెప్పబడింది శాస్త్రంలో అంటేనమ్మా, ప్రపంచమంతా ఏది ఒక విషయం గురించి ఒక తాటి మీద ఉంటుందో అది ధర్మమే కూర్చుంటుంది, శాస్త్రమే కూర్చుంటుంది. ఇక మరి ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలియచేస్తారా? జనవరి 1, 2025 నుంచి. ఇక గ్రహస్థితిలోకి గనక గమనించుకున్నట్లయితే ముఖ్యంగా గురువు 9th మే వరకు కూడాను ఈ వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. 9th మే నుంచి మిథున రాశిలోకి సంచారం, 9th మే నుంచి సెప్టెంబర్ 27వ తారీఖు వరకు. ఇక సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు కర్కాటక రాశిలో. ఇక నవంబర్ 12వ తారీఖు నుంచి డిసెంబర్ 28 వరకు కర్కాటక రాశిలోనే వక్రీకరించే స్థితి పొంది ఉండడం. ఇక శని భగవాన్ల వారిని కనుక చూసుకున్నట్లయితే 15 ఏప్రిల్ వరకు కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. 16 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 9వ తారీఖు వరకు మీనరాశిలో సంచారం. ఈ మధ్య కాలంలో జూలై 8వ తారీఖు నుంచి వక్రీకరించి మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. అలాగే అక్టోబర్ 10వ తారీఖు నుంచి కుంభరాశిలో సంచారం చేస్తూ వక్రీకరించి కుంభరాశిలో, నవంబర్ 26వ తారీఖు నుంచి వక్రత్యాగము శని భగవాన్ల వారు చేస్తున్నారు. ఇక రాహుకేతులు కనుక చూసుకున్నట్లయితే 15 మే వరకు కేతువు కన్యలో మరియు రాహువు మీనరాశిలోకి, అలాగే 16 మే నుంచి సింహరాశిలో కేతువు, అలాగే కుంభరాశిలో 16 మే నుంచి రాహుగ్రహ సంచారం జరుగుతుంది. ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకులకు అందరికీ తెలియజేయాల్సినటువంటిది అంశం ఏంటంటే, ముఖ్యంగా అందరూ ఈ ద్వాదశ రాశుల గురించి రాగానే అందరూ ఆలోచించేటువంటిది ముఖ్యంగా శని దోషం, ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, యోగ శని, ఈ శని దోషాలు. అయితే ఇక్కడ 15 ఏప్రిల్ వరకు శని కుంభరాశిలో సంచారం చేస్తూ 16 ఏప్రిల్ నుంచి మీనరాశిలోకి సంచారం చేస్తున్నా, ఈ యొక్క జూలై 8 నుంచి మీనరాశిలోనే సంచారం చేస్తూ వక్రీకరించినటువంటి కారణం చేత మళ్ళీ ఈ కుంభరాశి ఫలితాన్ని ఇస్తాడు. అక్టోబర్ 10న కుంభరాశిలోనే వక్రీకరించి ఉన్నటువంటి స్థితిగతుల చేత ఏమవుతుంది, మళ్ళీ మకర రాశి ఫలితాన్ని శని భగవానులు ఇస్తారు. కాబట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఎవరికి కూడాను ఈ సంవత్సరం శని భగవానుడు యోగదాయకంగా పూర్తిగా లేడు. 12 రాశుల వారికి అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, యోగ శని, దాంపత్య శని, ఈ రాశుల ఈ యొక్క దోషాల శని దోషాలు ఏదో ఒక సందర్భంలో కొన్ని నెలల పాటు అందరూ రాశుల వారు అనుభవించాల్సిందే తప్ప ఇక్కడ ప్రత్యామ్నాయము లేదు. కాబట్టి ఇక కుంభరాశి వారికి ఏలినాటి శని వెళ్ళిపోతుందని సంతోషం కానీ, ఈ యొక్క సంబంధించి మకర రాశి వారికి ఏలినాటి శని వెళ్ళిపోతుందని సంతోషం కానీ, లేకపోతే కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం పోతుందని కానీ భావించాల్సిన అవసరం లేదు. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని దోషం పోతుందని కూడా భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శని మళ్ళీ రుజు మార్గంలో వెళ్ళి మళ్ళీ వక్ర మార్గం చేత వక్రగతిన సంచారం చేస్తున్నటువంటి కారణం చేత 12 రాశులు శని ప్రభావానికి గురవుతాయి. కాబట్టి ఈ సంవత్సరం అన్ని రాశుల వారు
శని దోష పరిహారములు ఖచ్చితంగా చేసుకోవలసినదే, అందులో సందేహం లేదు. గ్రహస్థితులు అయితే ఈ విధంగా ఉన్నాయి. గురుగారు, ద్వాదశ రాశుల జాతక ఫలితాల్లో భాగంగా ఇక రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి గనక ఈ యొక్క 2025 సంవత్సరంలో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 తారీఖు వరకు గ్రహ స్థితిగతులను బట్టి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా ఈ నవగ్రహాల్లో గురువు, శని, రాహు, కేతులు అత్యంత ప్రధానమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి గ్రహాలు. ఇక రవి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ఏ విధంగా ఉంటుందనేటువంటి విషయాల గురించి మనకు తెలియచేయడం జరుగుతుంది. ఇక గమనించుకున్నట్లయితే 9 మే వరకు కూడాను గురువు ఈ యొక్క వృషభ రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మార్చి వరకు కూడాను గురువు వక్రీకరించే స్థితి పొంది ఉండడం, ఈ కారణం చేత జన్మగురు ప్రభావాల్ని గురువు కూడా అందిస్తూ ఉంటాడు. ఎప్పటి వరకు? ఈ సంబంధించినటువంటి మార్చి వరకు. మార్చి తర్వాత ఏప్రిల్ అండ్ మే 9 వరకు కూడాను ద్వితీయ గురు ప్రభావము. కాబట్టి జనవరి 1 నుంచి మార్చి వరకు కూడాను ప్రధానంగా అనుకున్నటువంటి పనులలో కొన్ని ఆటంకాలు అనేటువంటివి గురువు గారు ఇస్తున్నారు. కాబట్టి గురు అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం మార్చి వరకు కనుక చేసినట్లయితే సంబంధించినటువంటి పనులన్నీ కూడాను యోగవంతదాయకంగా ఉంటాయి. ఇక మార్చి నుంచి మే 9వ తారీఖు వరకు కూడాను వృషభ రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత రావాల్సినటువంటి రాని బాకీలు అన్నీ కూడాను వసూలు అవుతాయి. ధనపరంగా అన్ని వృత్తుల్లో ఉన్నటువంటి వారికి ధనాదాయం చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక 9 మే నుంచి సెప్టెంబర్ 27 వరకు మిథున రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కొంత సోదర సోదరిమణులు మరియు తెలిసినటువంటి వారి మధ్య కొంత విభేదాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అయితే సంఘంలో పేరు ప్రతిష్టలు పొందినటువంటి వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావాలు మే 9 నుంచి సెప్టెంబర్ 27 మధ్య కాలంలో ఏర్పడతాయి. అయితే సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 మధ్య కాలంలో కర్కాటకంలో స్థితి పొంది ఉన్నటువంటి కారణం చేత కొన్ని ప్రయత్నాలలో ఆటంకాలు అనేటువంటివి కలుగుతాయి. కాబట్టి గురుగ్రహ ప్రభావం వలన సామాన్యమైనటువంటి ఇబ్బందులే తప్ప చెప్పుకోదగినటువంటి ఇబ్బందులు ఈ యొక్క సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11వ తారీఖు మధ్య ఉన్నటువంటి కాలంలో కలగదు. ఇక నవంబర్ 11 నుంచి డిసెంబర్ 28వ తారీఖు మధ్య కాలంలో వక్రీకరించినటువంటి గురువు ప్రభావం చేత మళ్ళీ తృతీయ సంబంధమైనటువంటి ఫలితాలను కూడా గురువు గారు అందజేస్తున్నారు. కాబట్టి ఈ సమయంలో ముఖ్యంగా సెప్టెంబర్ 28 నుంచి డిసెంబర్ 28 మధ్య కాలంలో నూతన వాహన కొనుగోలు లేదా గృహాలు ఏర్పరచుకోవాలి, స్థిరం అనేటువంటిది కావాలనుకునే వాళ్ళకి ఈ సమయంలో గురుగ్రహం అనుకూలంగా మీకు నూతన గృహ వసతి కానీ లేకపోతే వాహన వసతి కానీ మీకు అందించడం జరుగుతుంది. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే మేషరాశి వారికి లాభస్థానంలో శని సంచారం 15 ఏప్రిల్ వరకు ఉంటుంది. కాబట్టి జనవరి 1 నుంచి 15 ఏప్రిల్ వరకు కూడా శని యోగ స్థానంలో స్థితి పొంది ఉన్నాడు. కాబట్టి అద్భుతమైనటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ యొక్క శని ప్రభావం వల్ల మేషరాశి వారు పొందుతారని చెప్పవచ్చు. అయితే ఇక 16 ఏప్రిల్ నుంచి శని కుంభరాశిలోకి సంచారం చేస్తున్నటువంటి కారణం చేత 16 ఏప్రిల్ నుంచి ఏలిన నాటి శని ప్రభావానికి మేషరాశి వారు గురవుతారని చెప్పవచ్చు. అయితే చింతించాల్సిన పని లేదండి. మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఎంతవరకు ఉంటుంది? 16 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 9 వరకు మీనరాశిలో ఉంటారు. కానీ ఇదే మీనరాశిలో జూలై 8 నుంచి వక్రీకరించినటువంటి కారణం చేత మళ్ళీ లాభస్థాన ఫలితాన్ని కూడా శని భగవాన్లు అందిస్తారు. కాబట్టి ఏప్రిల్ 16 నుంచి జూలై 8 మధ్యకాలం మాత్రమే ఏలిన నాటి శని ప్రభావానికి గురవుతారు. అనగా ఏప్రిల్ 16 అంటే మే, జూన్ దాదాపుగా 2 నెలలు మాత్రమే అని చెప్పవచ్చు. 2 నెలలు దాదాపుగా 60-70 రోజులు, 70 రోజుల వరకు వేసుకోవచ్చు ఉజ్జాయింపుగా. అంతవరకు ఏలినాటి శని ప్రభావం జూలై 8వ తారీఖు నుంచి అక్టోబర్ 9వ తారీఖు వరకు కూడాను కుంభరాశిలో సంచారం చేస్తుంటారు. ఎప్పటి నుంచి? మీనరాశిలోనే వక్రీకరించే స్థితి పొంది ఉండడం. అక్టోబర్ 10 నుంచి కుంభరాశిలోకి మారి అప్పుడు మళ్ళీ వక్రగతిన ఫలితం ఏమవుతుంది? శని భగవానుల వారు వక్రగతిన ఫలితం ఉన్నప్పుడు లాభస్థాన ఫలితాలని, దశమస్థాన ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ ప్రభావం వలన అక్టోబర్ 10 వరకు ఈ సంబంధించినటువంటి కుంభంలో వక్రీకరించి ఉండి నవంబర్ 26వ తారీఖు వరకు కూడాను కుంభరాశిలోనే వక్రీకరించినటువంటి గ్రహ ఫలితం ఏమవుతుంది? ఉద్యోగ మార్పులు చేసుకోవాలనే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క అక్టోబర్ 10 నుంచి నవంబర్ 26 వరకు ఉన్నటువంటి కాలం యోగ కాలము. అన్ని విధాలుగా సహాయ సహకారాలు, ముఖ్యంగా తీర్థక్షేత్ర సందర్శనం, పుణ్య నదీ స్నాన ప్రభావం ఈ అక్టోబర్ 10 నుంచి నవంబర్ 26 మధ్య కాలంలో జరుగుతుంది. అలాగే గురుగారు, మేషరాశిలో జన్మించిన వాళ్ళు వివిధ రంగాల్లో స్థిరపడి ఉంటారు. వివిధ రంగాల వారికి ఈ 2025వ సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతోంది? ఏ తర్వాత చూసుకున్నట్లయితే ప్రధానంగా ఉద్యోగం చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు ఉంటాయి. అలాగే నిరుద్యోగస్తులకి ఉద్యోగము లభిస్తుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులైతే ఉద్యోగ భద్రత పెరుగుతుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి ఊహించని విధంగా వారికి హైక్ అనేటువంటిది జరగడం, అలాగే విదేశీయానానికి వెళ్ళాలనే కోరిక వారు ఈ సంవత్సరంలో నెరవేర్చుకోవడం అనేది తథ్యంగా కనిపిస్తుంది. అయితే ఉద్యోగ మార్పుని పొందాలి అనుకునేటువంటి వాళ్ళు ఎప్పుడు ఏ సమయంలో ప్రయత్నం చేయాలి అని అనుకున్నప్పుడు జనవరి 11వ తారీఖు నుంచి మార్చి
13వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలము అద్భుతమైన కాలము. ఖచ్చితంగా నిరుద్యోగస్తులు జనవరి 11 నుంచి మార్చి 13 మధ్య కాలంలో మీకు స్థిర ఉద్యోగం అనేటువంటిది లభించబోతుంది. ఇక ఉద్యోగం చేస్తున్న వాళ్ళకైతే ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు అనగా ఇంక్రిమెంట్స్ కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, లేదా వేరే ప్రాంతానికి బదిలీలు ఈ యొక్క జనవరి 11 నుంచి మార్చి 13వ తారీఖు వరకు కూడాను ఉండబోతుంది. మళ్ళీ ఇక మారినటువంటి ఉద్యోగంలో ప్రయత్నంలో కానీ లేకపోతే చేస్తున్నటువంటి ఉద్యోగంలో మళ్ళీ ఎప్పుడైనా కానీ మార్పు కనబడుతుందా, నిరుద్యోగస్తులు మళ్ళీ ఏదైనా కొత్తగా ఉద్యోగం మళ్ళీ చేస్తున్నటువంటి ఉద్యోగం నుంచి ఎప్పుడు మళ్ళీ మార్చుకోవాలి అనుకున్నప్పుడు అనుకూలమైనటువంటి సమయం జూన్ 14 నుంచి జూలై 14 మధ్య కాలంలో అనుకూలమైనటువంటి సమయంగా చెప్పబడి ఉంటుంది. మళ్ళీ ఇదే రకమైనటువంటి ఉద్యోగ భద్రత, ఉద్యోగ మార్పునికి సంబంధించి చూసుకునేటువంటి సమయం మాత్రం సెప్టెంబర్ 16వ తారీఖు నుంచి అక్టోబర్ 15వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలము అద్భుతమైన కాలంగా ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి, కేంద్ర రాష్ట్ర ప్రైవేటు ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పబడి ఉంటుంది. అయితే ఇక్కడ తర్వాత చెప్పుకొచ్చినది ఏమిటంటే ముఖ్యంగా ఈ మేషరాశి వారికి 2025వ సంవత్సరంలో అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి గురు గ్రహము, శని గ్రహము, అలాగే రాహుకేతులు కూడాను అనుకూలంగా ఉంటాడు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాహు కేతువు 6వ స్థానంలో 15 మే వరకు యోగించేటువంటి స్థితిలో ఉండడం, అలాగే రాహువు కూడాను గమనించుకున్నట్లయితే 12వ స్థానంలో ఉన్నప్పటికీ కూడాను యోగకారకంగానే సామాన్యమైనటువంటి కష్టాలే ఉంటాయి, కానీ కేతు అద్భుతమైనటువంటి యోగాన్ని ఇవ్వబోతున్నాడు. ఇక ఈ 15 మే నుంచి రాహువు కుంభరాశిలోకి ప్రవేశం చేయనటువంటి కారణం చేత అద్భుతమైనటువంటి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా మార్కెటింగ్ రంగంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడాను అనూహ్యమైనటువంటి విజయాలు పొందుతారు, టార్గెట్లను రీచ్ చేసుకోగలుగుతారు, ప్రమోషన్స్ని కూడా పొందగలుగుతారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి 16 మే తర్వాత వారు కోరుకున్నటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకోదలిచినటువంటిది సూపర్ మార్కెట్, ఫుడ్ ప్రాసెసింగ్, జనరల్ స్టోర్, రెస్టారెంట్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఈ సంబంధించినటువంటి కుకింగ్ సంబంధించినటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, తీర్థయాత్రలు, పూజా స్టోర్స్ నడిపేటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడాను అద్భుతమైనటువంటి యోగ కాలం అనేటువంటిది మే 8వ తారీఖు వరకు ఏర్పడబోతుంది. మే 9 నుంచి సెప్టెంబర్ 27 మధ్య కాలంలో కాస్త జాగ్రత్తలు పాటించండి. ఈ చెప్పినటువంటి రంగంలో ఉన్నటువంటి వారు పెట్టుబడులు పెట్టడానికి కాస్త ముందు వెనక ఆలోచించి పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయండి. తదనంతరం కర్కాటక రాశిలోకి ఎప్పుడైతే గురువు మారుతాడో తద్ఫలితంగా వాహన కొనుగోలు, గృహ కొనుగోలు, గృహ మార్పు, వాహన మార్పు అనేటువంటిది ఖచ్చితంగా సూచించబడుతుంది. ఈ సంబంధించినటువంటి ఈ ముఖ్యంగా ఎడిబుల్ ఆయిల్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, తోలు పరిశ్రమలకు సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే స్టీల్ రంగంలో ఉన్నటువంటి వారు, ఇనుము వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి అందరికీ కూడాను ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి యోగదాయకంగా ఉంటుంది. ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఏసీ, రిఫ్రిజిరేటర్స్ సంబంధించినటువంటి వ్యవస్థలో అమ్మేటువంటి వాళ్ళకందరికీ కూడా యోగదాయకంగా ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక గమనించుకున్నట్లయితే మేషరాశిలో జన్మించినటువంటి రాజకీయ ప్రముఖులు ఎవరైతే ఉంటారో వారు ఈ గురు శని గ్రహ ప్రభావం వలన ఖచ్చితంగా ప్రజాదరణ పొందినటువంటి పదవిలో కానీ లేకపోతే పెద్దవారి యొక్క అనుగ్రహంతో నామినేటెడ్ పోస్టులు పొందడం కానీ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి లభించబోతుంది. మీ యొక్క ప్రయత్నానికి గుర్తింపు అనేటువంటిది పెద్దల నుంచి ఆశీర్వచనాలు మీకు కలుగుతాయి. ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి కళారంగములు అనగా సినిమా రంగము, టీవీ రంగము, 24 ఫ్రేమ్స్లో వర్క్ చేసేటువంటి వాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటింగ్ మీడియా, అలాగే సోషల్ మీడియాలో ఉండేటువంటి అన్ని రంగాల ప్రముఖులకి, అన్ని రంగాల వ్యక్తులకి కూడాను ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి అద్భుతమైనటువంటి విజయం ఉంటుంది. ప్రజాదరణ కలిగినటువంటి ప్రాజెక్టులో సైన్ చేయడం, తద్వారా ధనాదాయంతో పాటు మిక్కిలి కీర్తి ప్రతిష్టల యొక్క కళారంగంలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడాను ఏర్పడబోతున్నాయి. మంచి స్థితి కలుగుతుంది. అలాగే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి ప్రధానంగా రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసేటువంటి 2 పంటలు కూడాను అద్భుతంగా దిగుబడి వస్తుంది, మంచి జరుగుతుంది. అలాగే ఈ యొక్క సంబంధించినటువంటి ఈ లాయర్లు బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే మున్సిపాలిటీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు, ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఈ సంబంధించిన కరెంటుకు సంబంధించినటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడాను యోగదాయకమైనటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంటుంది. అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటిది మే 9 నుంచి సెప్టెంబర్ 27 మధ్య కాలంలో ఉన్నటువంటి కాలంలో దంపతుల మధ్య కొంత విభేదాలు ఏర్పడి పొరపచ్చాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి లౌక్యంతో వ్యవహరించి ప్రతిదీ కూడా సమస్యను పరిష్కారం చేసుకునే దిశగా ఉన్నట్లయితే చాలా మంచి శుభ ఫలితాలు అనేటువంటి పొందుతారని చెప్పవచ్చు. వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలు, అమ్మాయిలు ఎవరైతే ఉంటారో ఈ యొక్క సంబంధించినటువంటి మే 9 నుంచి సెప్టెంబర్ 27 మధ్య కాలంలో వివాహము నిశ్చయమవుతుంది, అందులో సందేహం లేదు. అలాగే మార్చి లోపల కూడా వివాహ ప్రయత్నాలు చేస్తే, జనవరి నుంచి మార్చి లోపల వివాహ ప్రయత్నాలు చేసినా అవి వివాహం చక్కగా కుదిరి
దాంపత్య జీవితంలోకి అడుగు పెడతారని చెప్పొచ్చు. అయితే పూర్వంలో అనగా 2024 సంవత్సరంలో దంపతులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఏవైనా విభేదాలు వచ్చినా, అలాగే భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా విభేదాలు వచ్చినా అవన్నీ కూడాను కూర్చొని పరిష్కరించుకొని మళ్ళీ తిరిగి మంచి సుఖ జీవనాన్ని పొందే అవకాశం ఈ యొక్క 2025 సంవత్సరంలో మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఉంటుందని చెప్పొచ్చు. ముఖ్యంగా విద్యార్థులకి జ్ఞాపక శక్తి అధికంగా ఉండడము, చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రవేశ పరీక్షల్లో మీ యొక్క శ్రమకు తగినటువంటి ఫలితం కనబడుతూ ఉండడము, అధిక శాతం ఉత్తీర్ణత శాతాన్ని పొందడము, తద్వారా మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీలో మీకు ప్రవేశం జరగడం అనేటువంటిది గోచరం అవుతుంది. ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూసేటువంటి ఈ మేషరాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో మే 9 నుంచి సెప్టెంబర్ 27 మధ్య కాలంలో సంతానం తప్పకుండా అంది తీరుతుంది, అందులో సందేహం లేదు. గురుగారు, మరి మేషరాశిలో జన్మించిన మహిళలకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోందండి? ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి గౌరవం పెరుగుతుంది, ఇంటిలో మాట పెరుగుతుంది, బాధ్యత యుతమైనటువంటి స్థితిగతులు కలుగుతాయి. ఒకటి గుర్తుపెట్టుకుని, బాధ్యత ఎప్పుడైతే పెరుగుతుందో కష్టములు ఆ విధంగానే ఉంటాయి. కాబట్టి కష్టంలో పడక తప్పదు. మేషరాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అన్నిటికంటే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 మధ్య కాలంలో సంతానం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి కొంత మిస్క్యారీస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎసిడిటీ లేదా ఇండైజెషన్ ప్రాబ్లంతో సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11వ తారీఖు మధ్య కాలంలో ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే వాహనం నడిపేటప్పుడు కూడాను ఈ యొక్క కొన్ని సందర్భాలలో, ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి అన్ని రంగాలుగా చూసుకున్నట్లయితే ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి శుభ ఫలితములే అధికంగా ఉన్నాయి. కాబట్టి చక్కగా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకున్నట్లయితే మంచి స్థితిగతులు కలుగుతాయి. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశము, మేషరాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా కానీ వివాహం కాకపోతే తల్లిదండ్రుల జాతకము, తోడబుట్టిన వాళ్ళ జాతకము, వివాహం అయితే కనుక భర్త లేదా భార్య జాతకం, కడుపున పుట్టిన సంతానం జాతకం కూడా మీ మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ యొక్క 2025 సంవత్సరంలో మేషరాశిలో జన్మించినటువంటి వారికి అందరికీ కూడాను మీ సంకల్పం నెరవేరాలి అనేటువంటి సదుద్దేశంతో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు 12 రాశులు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 12 రాశులు శని ప్రభావానికి గురవుతాయి. కాబట్టి శని దోష నివారణ పూజల హోమాల్లో భాగంగా సర్వదోష నివారణ పూజల హోమాలు ఒక్కొక్క నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో 12 నెలలు సంవత్సరం పాటు కూడా మీ కుటుంబ సభ్యుల గోత్రనామాదులతో చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలు, భర్త వైపు 6 తరాలు, భార్య వైపు 3 తరాల్లో ఏవైనా దుర్మరణాలున్నా, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్తో ఎవరైనా కుటుంబ సభ్యులు మరణించినా, 60 సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయినా వాటిని పితృదోషం అంటారు. కాబట్టి ప్రతి నెల పితృదోష నివారణ కార్యక్రమాలు కూడా పీఠం ఆధ్వర్యంలో జరిపించబడుతున్నాయి. వాటి వివరాలు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. గురుగారు, మరి జాతక ఫలితం ఏ విధంగా ఉంటుందో చెప్పారు. సాధ్యమైనంత వరకు బాగుంటుందని చెబుతున్నారు. ఇంకా మెరుగైన ఫలితాలు వారు పొందాలంటే కనుక ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది మేషరాశి వారు? మేషరాశి వారు ప్రధానంగా ప్రతిరోజు దత్తాష్టకము, అలాగే కాలభైరవాష్టకము, రుద్ర కవచము ప్రతిరోజు కూడా రోజుకు 3 సార్లు పారాయణం చేస్తూ, మంగళవారం నాడు ఉపవాస నియమాన్ని పాటిస్తూ కనుక ఉన్నట్లయితే ఈ 2025 సంవత్సరంలో వచ్చేటువంటి సమస్యలు చాలా మటుకు పరిష్కరించుకోగలుగుతారు. అయితే ఇప్పుడు చెప్పినటువంటి విధంగా ఈ ఫలితాలకి భిన్నంగా మీ యొక్క జీవితం ఉన్నట్లయితే మీ యొక్క జన్మజాతకంలోనే నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్య పండితుని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఈ 2025 సంవత్సరంలో మేషరాశి వారి జాతక ఫలితాలు, అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాలు చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం అండి.